సో చాలా మంది కామెంట్ లో ఏమడుగుతున్నారంటే జియో ఎయిర్ ఫైబర్ బెటరా, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ బెటరా, రెండిట్లో ఏది బెటర్ భయ్యా కొంచెం చెప్పండి అంటున్నారు. సో మీరు ఛానల్స్ అయితే ఓటీటీ ఛానల్స్ రెండిట్లో ఉన్నాయి, రెండు కూడా ఫ్రీ ఇన్స్టాలేషన్ చేస్తారు, రెండిటి కూడా మన రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే నన్ను అడిగితే మనకు ఏదైనా ఎయిర్టెల్ అంటే మనం ఉన్న సరౌండింగ్ లో బెటర్ ఎయిర్టెల్ మంచి సిగ్నల్స్ ఉందా, జియో మంచి సిగ్నల్స్ ఉందా అనేది మీరు చెక్ చేసుకోండి. సో కొంత ఇంటీరియర్ ఏంటంటే జియో బాగా వస్తుంది, సో లేకుంటే ఎయిర్టెల్ కొన్ని విలేజెస్ లో ఎయిర్టెల్ బాగా వస్తుంది. సో ఈ రెండు అయితే మీరు ప్లాన్ చేసుకోండి, ఏది బెటర్ గా మనకి సిగ్నల్ బేస్డ్ మన వాటి సిగ్నల్ మీదనే ఈ రెండు ఆధారపడి ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ రెండింటి కూడా ప్లాన్స్ అనేది కూడా మనకు తేడా ఉన్నది. రెండు బేస్ ప్లాన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 599 ఎయిర్టెల్ వాళ్ళు చూసుకున్నట్టయితేనేమో ఒక రకంగా ఉన్నది. సో జియో ఎయిర్ ఫైబర్ చూసుకున్నట్టయితే 599 ఉంది. సో అక్కడ వచ్చేసి 699 ఉంది ఎయిర్టెల్ లో. సో ఇక్కడ ఓటీటీ ఛానల్స్ కూడా మనకి 10+1 ఓటీటీ ఛానల్స్ ఇస్తున్నారు. వీళ్ళు మనకి మినిమము 10 to 15 వరకు కూడా ఓటీటీ ఛానల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో 800+ ఛానల్స్ అయితే ఇక్కడ మనకు ఇస్తున్నారు జియో ఎయిర్ ఫైబర్ లో, వీళ్ళు వచ్చేసి మనకు అంత ఇవ్వట్లేదు. సో ఇవి రెండు కూడా కంపేర్ చేసుకోండి. రెండు కంపేర్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన బేస్ ప్లాన్స్ ఏ ప్లాన్ లో సెట్ అవుతుందా, అది ఎయిర్టెల్ లో సెట్ అవుతుందా, జియోలో సెట్ అవుతుందా చూసుకున్న తర్వాత మీరు ఏదైనా దీనికి రీఛార్జ్ చేయించుకొని లేకపోతే ఇన్స్టాలేషన్ చేసుకుని వాడడం వల్ల అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో రెండు కూడా మనకి బాక్సెస్ అయితే రెండు 4K బాక్సే వస్తాయి. సో రెండు 4K టీవీలు మనకి బ్రహ్మాండంగా ప్లే అవుతాయి. సో మనకు ఫుల్ హెచ్డి వీడియోస్ అయితే వస్తాయి, అవుట్పుట్ అయితే వస్తాయి, ప్రాబ్లం లేదు. సో వైఫై కూడా రూటర్స్ అయితే మినిమం మనం 6 రూటర్స్ అయితే వైఫై కనెక్షన్స్ కూడా వాడుకోవచ్చు మనం ఫ్రీగా, అది కూడా రెండిట్లో ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో రెండింటికి కూడా మనకు రిమోట్ అయితే వస్తుంది. సో ఈ రిమోట్ కూడా మనం రెండింటికి వాడుకోవచ్చు, అంటే రెండింటికి రిమోట్లు అయితే ఇస్తున్నారు. జియో అయితే నేను జియో వాడుతున్నాను కాబట్టి దీంట్లో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. సో అదే రకంగా ఎయిర్టెల్ లో కూడా ఉంటుంది. సో అది కూడా ప్రాబ్లం లేదు, దగ్గర పెద్ద తేడా ఏం లేదు, రెండింటికి దగ్గర మంచిగానే ఉన్నాయి. కాకపోతే మన లొకాలిటీలో మనకు ఏది సిగ్నల్ బ్రహ్మాండంగా ఉందనేది మనం చూసుకుంటే సరిపోతుంది. సో మనము జియో ఎయిర్ ఫైబర్ బెటరా, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ బెటరా అనేది ఫుల్ డీటెయిల్స్ కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. దాని అయితే నేను పిన్ చేసి డిస్క్రిప్షన్ లో అయితే నేను లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మన ఛానల్ అయితే చెక్ చేయండి, మీకు కంప్లీట్ పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి.